మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అమృత రెడీ అయ్యి వస్తూ ఉంటే అప్పుడే వీర్రాజు ఎదురు వచ్చి, "ఈ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావు అమృత" అని పొగుడుతూ ఉంటే, "అయ్యో బావ అలా పొగడకు. నాకు ఎవరైనా పొగిడితే సిగ్గొస్తుంది. ఇంతకుముందు కూడా నన్ను ఇలాగే ఈ డ్రెస్‌లో చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు అంటే నాకు ఎంత సిగ్గేసిందో తెలుసా" అని అమృత అంటుంది. ఇంతకీ ఎవరు పొగిడారేంటి అని వీర్రాజు అంటే, "రామ్‌లమ్మత్త, వీధి చివర ఉన్న కాంతమ్మ పిన్ని పొగిడారని" అమృత చెప్తోంది. "మరి ఆడవాళ్ళు పొగడమేనా, మగవాళ్ళెప్పుడూ పొగడలేదా" అని వీర్రాజు అంటే, "అలా పొగిడితే నేను మా అన్నయ్యకి చెప్పేయను" అని అమృత అంటే, "మరి నేను పొగిడాను కదా, నా గురించి ఎందుకు చెప్పలేదు" అని వీర్రాజు అంటాడు. "అవును, ఎందుకు చెప్పలేదబ్బా" అని అమృత ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నాగవల్లి, కుముదవల్లి అక్కడికి వస్తారు. "ఏంటి బావతో ముచ్చట్లు పెట్టుకుంటున్నావు" అని అడుగుతూ ఉంటారు. "ఏమీ లేదు, నేను వస్తుంటే బావ ఎదురు పడ్డాడు, మాట్లాడుకుంటున్నాం అంతే" అని అమృత చెప్తుంది. "మీరు ఎక్కడో రోడ్‌లో ఎదురు పడలేదు, ఇంట్లోనే ఉన్నారు" అని కుముద అంటుంది. "నా డ్రెస్సు బాగుంది, నేను ఈ డ్రెస్‌లో చాలా అందంగా ఉన్నానని చెప్తున్నాడు" అనంటే, "ఏంటి బావ, మేము కూడా కొత్త కొత్తవి వేసుకున్నాం కదా, మరి మేం బాగోలేమా" అని కుముద అంటే, "ఏయ్, ఏంటి ఆ మాటలు" అని అమృత అంటుంది. "బావని ఆట పట్టిస్తుందిలే అక్క, ఏంటి బావని అలా ఆట పట్టించకూడదా ఏంటి? అయినా వీర్రాజు బావ ఎప్పుడో గాని మాట్లాడు, నీతో మాత్రం బాగా మాట్లాడుతున్నాడే" అని నాగవల్లి అంటుంది. "అవును, అమృతతోనే నేను ఎక్కువగా మాట్లాడాలని అనిపిస్తుంది, అదెందుకో మరి మిగతా వాళ్ళతో నేను చాలా తక్కువగా మాట్లాడతాను" అని వీర్రాజు అంటే, "అన్నట్లు మాతో మాట్లాడు, మా డ్రెస్సుల గురించి పొగడ్రా ఏంటి" అని కుముదవల్లి మాట్లాడుతూ ఉంటే, "ఏయ్, ఇంకా చాలా పనులున్నాయి, పదవే పద" అని అమృత వాళ్ళని తీసుకువెళ్తోంది. పంతులు గారు పూజని మొదలుపెడుతూ, "అమ్మా, ఇక్కడ ఉన్న పూల ప్లేట్ ఎక్కడా కనపడడం లేదే" అని అనడంతో, "మా శ్రీవల్లి అక్క తీసుకువస్తోంది" అని కుముద అంటుంది. అప్పుడే శ్రీవల్లి ప్లేట్ పట్టుకొని వస్తూ ఉంటే, "శ్రీవల్లి, నీ పెళ్ళాం ఎక్కడా అని అందరూ అడుగుతున్నారు" అని కావాలనే దేవ మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి బావా" అని శ్రీవల్లి అంటుంది. "అంటే పళ్ళన్నీ తీసుకురమ్మని పంతులు గారు చెప్పారు, అదిగో నీ చేతిలోనే ఉంది కదా" అని దేవ అంటాడు. "మరి నీకెలా వినపడింది" అని దేవ అంటుంటే, "ఏమీ లేదులే బావ" అని శ్రీవల్లి అంటుంది. "శ్రీవల్లి, నాకు లలితతో పెళ్లి ఖాయమైపోయింది, అందుకే కదా శివన్ కూడా కాపురానికి తీసుకొచ్చాను. మన పెళ్లి క్యాన్సిల్ అయినందుకు నీకు బాధగా ఉందా" అని అంటే, "నువ్వు లలితని పెళ్లి చేసుకోవటమే న్యాయం బావా" అని శ్రీవల్లి అంటుంది. "అయితే నువ్వు బాధపడడం లేదనమాట, సంతోషంగా ఉన్నావన్నమాట మన పెళ్లి క్యాన్సిల్ అయినందుకు. అంతేలే, నీలా సాంప్రదాయంగా ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం" అని దేవ అనడంతో శ్రీవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది. "అంటే క్యాజువల్గా చెప్తున్నాను, నీలాంటి ఆడవాళ్ళంటే ఇష్టమని" దేవ మళ్ళీ వేరేగా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత పంచకట్టులో వస్తున్న గంగని చూసి, "అన్నయ్య, పంచకట్టులో నువ్వు అద్దిరిపోయావు" అని చెల్లెళ్ళు పొగుడుతూ ఉంటారు. "పూజ కదా, పంచకట్టయితే బావుంటుందని పంచకట్టుకు వచ్చాను" అని అంటే, "రెండోసారి పెళ్ళికొడుకుగా ఇలా డ్రెస్ చేసుకుంటే ఏం పర్వాలేదులే అన్నయ్య" అని నాగవల్లి అంటుంది. అప్పుడే శివ చీర కట్టుకొని నడుస్తూ వస్తూ ఉంటే గంగ కండ్లార్పకుండా చూస్తూ ఉంటాడు. "శివ, ఈ చీరలో నువ్వు దేవతలా ఉన్నావు, మా అన్నయ్య కూడా నిన్ను కండ్లార్పకుండా చూస్తున్నాడు తెలుసా" అని నాగవల్లి, అమృత చెప్తూ ఉంటారు. అంటే, మన ముందు లంగా ఓణీలు వేసుకు తిరుగుతుండేది కదా, చీర కట్టులో చాలా అందంగా కనిపిస్తూ ఉంది, గుర్తుపట్టలేకపోయాను అని గంగ అంటే, "చీకట్లో శాంతి ముహూర్తం అప్పుడు కూడా గుర్తుపట్టలేనని చెప్పకు గంగ, ఆ మాటలు మాత్రం అస్సలు మాట్లాడకు" అని ఒక ఆవిడ ఆట పట్టిస్తూ ఉంటుంది. "అయ్యో, ఏంటత్తా ఆ మాటలని" చెల్లెళ్ళు చెప్తూ ఉంటారు. "ఇప్పుడు పూజ మాత్రమే నల్ల పూసలు ఎక్కిస్తామని చెప్పారు, మళ్ళీ శాంతి ముహూర్తం ఆ మాటల గురించి అసలు మాట్లాడకండి" అని శివ అంటే, "తర్వాత జరగబోయేది అదే కదా. ఏంటి శివ, ఇప్పటినుంచే సిగ్గా" అని అంటే, "అబ్బా, ఆ మాటలు మాట్లాడొద్దంటే ఏంటి మీరు దాని గురించే మాట్లాడుతున్నారు" అని శివ అంటుంది. "సరేలే, వచ్చి కూర్చోండి, ఇప్పుడు మళ్ళీ గంగ నీ మెల్లో తాళి కట్టాలి కదా" అని ఇంకొకరు అంటే, "అవును, షష్టి పూర్తి కూడా చేసుకుంటే 3 సార్లు పెళ్ళైనట్లు ఉంటుంది" అని కుముదవల్లి అంటుంది. "ఇప్పుడు తాళి కట్టడం ఏంటి, ఆల్రెడీ ఇంతకుముందు కట్టేశారు కదా" అని శివ అంటుంది. "అప్పుడు నువ్వు స్పృహలో లేనప్పుడు నేను తాళి కట్టానని నా మీద ఎగిరి పడుతూ కోప్పడుతున్నావు కదా, ఇప్పుడు నీ మెల్లో నేను మళ్ళీ అందరి ముందు తాళి కట్టబోతున్నాను" అని గంగ అంటే, "అదేంటి" అని శివ అంటుంది. "అది కాదే, నీ మెల్లో ఉన్న పసుపు కొమ్ముని తీసేస్తారు కదా, అప్పుడు దానికి ముందుగా నల్లపూసలు ఎక్కించిన తాళిని నీ మెల్లో కడతారు, దాని గురించి చెప్తున్నాడు గంగ" అని తిరుపతి చెప్తుంది. "సరే సరే, వచ్చి కూర్చోండి" అని చెప్పటంతో గంగా శివ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకుంటారు. "అమ్మ, నల్లపూసలు ఎక్కించండి" అని నల్లపూసలు ఎక్కించేటప్పుడు అమ్మవారి పాట పాడితే చాలా మంచిది, పాడండమ్మా ఎవరైనా అని పూజారి గారు చెప్తారు. "శివ, నువ్వే పాడు" అని శ్రీవల్లి అంటే, "మీ అన్నయ్య కోసమైతే నేను అస్సలు పాడనని" శివ అంటుంది. "నువ్వు పాడుతున్నది మా అన్నయ్య కోసం కాదు, అమ్మవారి కోసం" అని శ్రీవల్లి చెప్పడంతో శివ పాట పాడుతుంది.
తర్వాత గంగ శివ మెల్లో నల్ల పూసల తాళి వేస్తాడు. ఇంటి దగ్గర బామ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మ, నీకు కోపం వస్తే చేతిలో ఉన్న కర్ర విరిగిపోతుందని నాకు తెలుసు. ఇప్పుడు ఎందుకు అంతలా కోపడుతున్నావు అని వరదరాజులు అంటే, రేయ్, ఎప్పుడైతే ఆ గంగగాడు నా మనవరాలి మెల్లో తాళి కట్టాడో అప్పుడే నాకు చాలా కోపం వచ్చింది. కాకపోతే శివపార్వతి ఆ ఇంటికి నేను కాపురానికి వెళ్ళనని చెప్పటంతో నేను చాలా సంతోషపడ్డాను. కానీ మీరు పెట్టిన పంచాయతీ వల్ల అది వాడి ఇంటికి కాపురానికి వెళ్ళాల్సి వచ్చింది. అంతా మీ వల్లే అని నాకు రక్తం ఉడికిపోతోందని బామ్మ అంటోంది. అప్పుడే దేవ అక్కడికి వచ్చి, ఆ పంచాయతీ వల్ల నాకు లలితకి పెళ్లి చేస్తున్నారు కదా అని దేవ అంటే, నీ బాగోతాలన్నీ మా దగ్గర దాచిపెడితే ఇలాగే జరుగుతుందని వరదరాజులు అంటాడు. మీకు తెలియకపోవచ్చు, లలిత అయితే నాకు చాలా బాగా తెలుసు అని దేవ అంటే, నీకు తెలుసురా, అది నాకు తెలుసు. కానీ దాని అమ్మ ఎవరు, బాబు ఎవరు, అసలు ముందు వెనక ఏమీ చూసుకోకుండా దానిని ఎలా ఈ ఇంటి కోడల్ని చేద్దామనుకుంటున్నావు అని బామ్మ అరుస్తూ ఉంటే, తనకి ఎవరూ లేరు, అనాథ అని దేవ చెప్తాడు. అలాంటి దాన్ని, అనాథని ఈ ఇంటికి కోడలుగా తెద్దామని అనుకుంటున్నావా? అసలు బుద్ధుందా నీకు అని బామ్మ అరుస్తూ ఉంటుంది. అసలు శివ సమయానికి లలితని పంచాయతీకి తీసుకువచ్చి ఉండకపోతే ఈ పాటికి శ్రీవల్లితో నా పెళ్లి సంబంధం ఖాయమైపోయి ఊరంతా పెళ్లి కార్డులు పంచి ఉండేవాళ్ళం ఈ పాటికి అని దేవా అంటే, కానీ జరిగిందేదో జరిగిపోయింది కదా. ఆ గంగగాడి చెల్లెలు శ్రీవల్లి మెల్లో నువ్వు తాళి కడితే ఆ గంగగాడు మన కాళ్ళ దగ్గర పడి ఉంటాడని అనుకున్నాను. కానీ అదంతా జరగలేదు. ఇప్పుడు ఈ శివపార్వతి ఏమో ఆ ఇంటికి కాపురానికి వెళ్ళింది. రక్త సంబంధం కదా. వాడు నా కాళ్ళ దగ్గర పడి ఉంటాడని అనుకుంటే, ఇప్పుడు వాడి చెల్లి ఈ ఇంటికి కోడలుగా రాలేదు. వాడి దగ్గరికేమో ఇది కాపురానికి వెళ్ళింది. ఈ రోజు రాత్రికి శాంతి ముహూర్తంతో వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారంటే, నాకు వయసు మీరినా కూడా నా రక్తం మరిగిపోతోంది అని బామ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత దేవ బయటికి వచ్చి, నాన్న, నాన్న, నేను లలితని పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చేసుకుంటానని అర్థం కాదు. షణ్ముగాన్ని, శ్రీవల్లిని పెళ్లి చేసుకోమని చెప్తే పెళ్లి చేసుకోమని అర్థం కాదు. నేను లలితని పెళ్లి చేసుకోను, షణ్ముగాన్ని పెళ్లి చేసుకోనివ్వను. ఎప్పుడు ఎక్కడ శ్రీవల్లిని నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలో, నా భార్యగా చేసుకోవాలో నా ప్లాన్ వేరే ఉంది. ఇదంతా కూడా మీకు అర్థం కావటం లేదు. 4 రోజులు మంచిగా నటిస్తే పోయేదేమీ లేదు కదా అని నా ప్లాన్ వేరే ఉందిలే అని దేవ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. తర్వాత గంగ భోంచేసి ఆరు బయట నొలక మంచంలో చందమామని చూసుకుంటూ పడుకొని ఉంటాడు. ఇక చెల్లెళ్ళు అన్నీ కూడా చకచక రెడీ చేస్తూ ఉంటే తిరుపతి అప్పుడే అక్కడికి వస్తుంది. ఏంటి గంగ అక్కడ పడుకొని ఉన్నాడు, ఈ సమయంలో ఎక్కడ పడుకోవాలో కూడా ఇంకా అర్థం కాలేదా అని తిరుపతి అంటే, అత్త, నువ్వు మా అన్నయ్యని ఏమీ అనకు అని చెల్లెళ్ళు చెప్తూ ఉంటారు. మీ సంగతి ఇలా కాదు, గంగా గంగా అని తిరుపతి పిలుస్తూ ఉంటే, అత్తయ్య వస్తుంది, అన్నయ్య అన్నయ్య అని చెల్లెళ్ళు ముందుగా గంగ దగ్గరికి పరిగెత్తుకు వస్తారు. నేనేదో మీ అన్నయ్యని చంపటానికి వస్తున్నట్లు, ప్రాణాలు తీస్తున్నట్లు మీరు ఇలా పరిగెడుతూ వచ్చి మీ అన్నయ్యకి చెప్తున్నారా అని తిరుపతి అంటే, అబ్బా, అదేం లేదులే అత్త అని చెల్లెళ్ళు అంటారు. ఏంటి గంగ ఇక్కడ పడుకున్నావు, నీకోసం శాంతి ముహూర్తం పెట్టి మొత్తం రెడీ చేసి గది కూడా అలంకరించి వస్తే నువ్వు ఇంకా ఇక్కడ పడుకొని ఉన్నావేంటి అని అంటే, భోంచేసిన తర్వాత కాసేపు అలా ఆరు బయట పడుకుంటే చాలా బాగుంటుంది అత్త, అందుకే ఇలా పడుకున్నాను అని గంగ అంటాడు. శివ నాకు నిద్ర వస్తుందని నీకంటే ముందుగానే గదిలోకి వెళ్ళి పడుకునేసింది. నువ్వేమో ఇంకా ఇక్కడే ఉన్నావు. చెప్పాలంటే నువ్వే ముందుగా గదిలోకి వెళ్ళాలన్నయ్యా అని చెల్లెళ్ళు అంటారు. ఎందుకు అని గంగ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటే, ఏంటి గంగ, శివని సాగనంపినట్లే నిన్ను కూడా తీసుకువెళ్ళి గది దగ్గర పంపాలా ఏంటి, రా అయితే వదులుతాం అని ఒక ఆవిడ అక్కడికి రావటంతో, అయ్యో వద్దమ్మా, మీరు అలాంటి పని మాత్రం అస్సలు చేయకండి అని గంగ అంటాడు. మరి లేకపోతే ఏమీ తెలియనట్లు అలా మాట్లాడుతున్నావు ఏంటి గంగ, వెళ్ళు వెళ్ళు అని తిరుపతి అంటుంది. సరే వెళ్తున్నానులే అని గంగ గదిలోకి రాగానే బాగా అలంకరించిన గదిలో శివ నిద్రపోతూ ఉంటుంది. ఫ్యాన్ గాలికి బయట కొంగు పక్కకు పోవటంతో కడుపును చూసి, అబ్బా, ఏమీ తెలియనట్లు ఇలా నిద్రొస్తోందని సిగ్గు కూడా లేకుండా ఎలా పడుకొని నిద్రపోతోందో చూడు అని శివని, అందంగా తయారైన శివని చూస్తూ గంగ మురిసిపోతూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక శివ ఏమో మంచి నిద్రపోతూ ఉంటుంది. ఫ్యాన్ గాలికి మాటిమాటికి చీర పక్కకు పోతూ ఉంటే గంగ నడుముని చూస్తూ, అసలు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న శివనేనా ఇప్పుడు నేను చూస్తున్నది, నేనేం చూస్తున్నానో నాకే అర్థం కావటం లేదు. అయ్య బాబోయ్, శివని చూస్తుంటే ఏంటి ఇలా అవుతోంది అని గంగ మనసులో అనుకుంటూ వెంటనే శివ నడుము దగ్గర ఉన్న చీరని కప్పటానికి చెయ్యి పెడుతూ ఉంటే అప్పుడే శివకి మెలకువ వచ్చి గంగ చెయ్యిని చూస్తూ ఉంటుంది. గంగ పైకి చూసుకుంటూ ఎక్కడో నడుము దగ్గర చెయ్యి పెట్టి చీరని సర్దుతూ ఉంటాడు. శివ గంగ ఒక్కటైపోతారా, లేకుంటే ఇప్పుడు శివ ఏం ట్విస్ట్ పెట్టనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.